ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఓ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉర్దూ అకాడమీ ఆధ్వర్యంలో అమరావతిలోని సెంటర్ ఫర్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ మైనారిటీస్ కార్యాలయంలో 4 రోజుల ఏఐ శిక్షణ కార్యక్రమం మంగళవారం ప్రారంభమైంది. ఆగస్టు 4 నుంచి 7 వరకు నిర్వహించనున్న ఈ శిక్షణ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ కంప్యూటర్ శిక్షణ కేంద్రాల అధ్యాపకులకు కృత్రిమ మేధస్సు, ఆధునిక డిజిటల్ టూల్స్, కంప్యూటర్ సాంకేతికత, బోధనలో ఏఐ వినియోగం వంటి అంశాలపై సమగ్ర శిక్షణ అందించనున్నారు. ఈ సందర్భంగా ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫారూక్ షిబ్లీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టికి అనుగుణంగా మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మార్గదర్శకత్వంలో మైనార్టీ యువతను భవిష్యత్తు సాంకేతిక ప్రపంచానికి సిద్ధం చేయడమే అకాడమీ లక్ష్యమని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి చిత్తూరి శ్రీధర్, మైనార్టీ న్యాయశాఖ మంత్రి ఓఎస్డీ ఖాజా మొహిద్దీన్, సిఈడిఎం డైరెక్టర్ యాకూబ్ బాషా, ఉర్దూ అకాడమీ డైరెక్టర్ సెక్రటరీ నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఉర్దూని ఎలా ప్రమోట్ చేయొచ్చు అన్న అంశం మీద 4 రోజులు ప్రముఖులతో ట్రైనింగ్ ఇప్పించడం జరుగుతుంది. మరి ఈ శిక్షణ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీలో పనిచేస్తున్న 167 మంది ఈరోజు వచ్చి ఇప్పటి వరకు 10 సంవత్సరాలు అవుతున్నా ఇటువంటి కార్యక్రమం ఎప్పుడు చేయలేదు. ఇప్పుడు వాళ్ళని ఏఐతో అప్డేట్ చేసుకొని లాంగ్వేజ్ ప్రమోషన్లో మనం దీని డెలివరబుల్స్ కూడా వాళ్ళకి క్లియర్గా చెప్తున్నాము. ఉర్దూ పిల్లలు ఎవరైతే స్కూల్ ఫెసిలిటీస్లో గ్యాప్స్ ఏమున్నాయి, అలాగే ఉర్దూ టీచర్లు ఎక్కడ షార్టేజ్ ఉన్నారు, అలాగే కంప్యూటర్ ఫెసిలిటీస్ ఎక్కడ ఉండటం లేదు, ఇవన్నీ గుర్తించి తదుపరి షాదీఖానాలు కూడా, ఉర్దూ షాదీఖానాలు కూడా ఎలాగా మేనేజ్మెంట్ తీసుకురావాలి, మార్పులు ఎలా తీసుకురావాలి, కావలసిన నిధులు ఎలా సేకరించాలి, వీటన్నిటి మీద ఒక అవగాహన కార్యక్రమం పెట్టి చాలా కాలం నుంచి మన స్టాఫ్తో ఈ అవసరాన్ని గుర్తించి వీళ్ళకి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి సిబ్బందికి ఈరోజు నుంచే మరి వాళ్ళు శ్రద్ధతో ఈ ఏఐ టెక్నాలజీ మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మరి ఎలాగా ఏఐ మనకి హెల్ప్ అవుతుందో ఉర్దూ అకాడమీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 36 ట్రైనింగ్ సెంటర్లు, ఏదైతే కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లు ఉన్నాయో అక్కడ పనిచేస్తున్నటువంటి ఫ్యాకల్టీస్ దాదాపు 60 మంది ఫ్యాకల్టీ ఈ మొత్తం 36 కంప్యూటర్ సెంటర్స్లో కూడాను విధుల్లో నిర్వహిస్తున్నారు. వీళ్ళందరికీ కూడాను అసలు గత 10 సంవత్సరాల నుంచి ఎటువంటి పని అనేది లేదు. ఇది వాస్తవం. ఎందుకయ్యా లేదు అంటే కనుక అక్కడ ఉన్నటువంటి ఏదైతే కంప్యూటర్లు ఉన్నాయో అవన్నీ కూడాను పూర్తిగా అధమ స్థాయికి పడిపోయి కనీసం ఆన్ కూడా కానటువంటి పరిస్థితులు అనేకమైనటువంటి సిస్టమ్స్ ఉన్నాయి. ఎక్కడ కూడాను ఒక్క స్టూడెంట్ కూడాను రానటువంటి దాఖలాలు ఉన్నాయి. కానీ 2024లో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా అయితే మైనార్టీలకు సంక్షేమం కొరకు ఏ రకంగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిగా పనిచేస్తుందన్న దానికి నిదర్శనమే ఈ రోజున మన కూటమి ప్రభుత్వం, మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 3 కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రంలో ఉన్నటువంటి 36 కంప్యూటర్ సెంటర్లో కూడాను ప్రతి చోట కూడాను నూతన కంప్యూటర్లు ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సన్నాహాలు జరుగుతున్నటువంటి సమయంలో ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో అప్పుడెప్పుడో వీళ్ళు C++, జావా, దాని తర్వాత DTP, ఇది ఈ రోజున ఎక్కడ కూడాను అవసరం లేనటువంటి పరిస్థితి. కాబట్టి ఏదైతే ఏఐ యుగం ఉంది, ఆ ఏఐని కూడాను దాటేసి మనం కంప్యూటింగ్ సెంటర్లోకి మనం అడుగులు పెడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ ఏఐ ద్వారా మన ఎవరైతే స్టాఫ్ మెంబర్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడాను ఆ రకంగా అవగాహన కల్పించాలని చెప్పేసి, ఆ అవగాహన ద్వారా ఏంటంటే మనం 36 కంప్యూటర్ సెంటర్లు ఏదైతే ఉన్నాయో ఉర్దూ అకాడమీవి ప్రతి చోట కూడాను ఉర్దూ భాషలో ఏ రకంగా ఏఐని నేర్చుకోవచ్చు. ఎందుకంటే తెలుగు ఏ రకంగా అయితే మనం తెలుగు నేర్చుకోవడం వల్ల 2 తెలుగు రాష్ట్రాల్లో మనం అభివృద్ధి దిశకి మనం వెళ్ళొచ్చు, లేకపోతే ఏదైనా ఉపాధి అవకాశాలు తీసుకోవచ్చు. కానీ ఉర్దూ నేర్చుకోవడం వల్ల వస్తున్నటువంటి మీకు బెనిఫిట్ ఏంటంటే నేషనల్ వైడ్గా కాకుండా ఇంటర్నేషనల్ వైడ్గా కూడాను ఏదైతే మీకు ఉన్నటువంటి అవకాశాలు ఉన్నాయో ఆ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ మరొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఎప్పుడైతే చైర్మన్గా పదవి బాధ్యతలు తీసుకున్న తర్వాత అందరికన్నా మొట్టమొదటిగా చెప్పినటువంటి మాట ఏమిటంటే భాషకు మతంతో సంబంధం లేదు, ఉర్దూ భాష ముస్లింల భాష ఏమాత్రం కూడాను కాదు. ఈ రోజున దేశవ్యాప్తంగా మీరు చూసుకుంటే కనుక ఉర్దూ భాషని ప్రమోట్ చేయడానికి కానివ్వండి, లేకపోతే ఉర్దూ భాషాభివృద్ధి కొరకు కానివ్వండి, అనేక మంది నాన్ ముస్లిం సోదరులు దీనికి తోడ్పాటు పడినటువంటి చరిత్ర ఈ భారతదేశం. ఉర్దూ భాష